బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు కొండా తెలిపారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి కోర్టు అనుమతి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు రంజిత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక కంప్లీట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై ఈ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ నెల 20న బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి వీరిద్దరూ కూడా ఫోన్ సంభాషణ జరిగినటువంటి సమయంలో రంజిత్ రెడ్డి అతను మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఫోన్ లో బూతులు తిట్టడం కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు కూడా తన ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. దీంతో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రంజిత్ రెడ్డి పైన ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక సర్పంచ్ వ్యవహారంలోనే ఇద్దరి మధ్య కూడా వివాదం తలెత్తినట్లు ఇద్దరు కూడా ఫోన్ లో ఒకరికొకరు మాట పెరగడం జరిగింది. దీంతో రంజిత్ రెడ్డి విచక్షణ కోల్పోయి కొండా విశ్వేశ్వర రెడ్డి పైన బూతులు తిట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా పోలీసులు చెప్తున్నారు.